అందరికీ శనార్థులు. నా పేరు సాత్విక నన్నబోయిన. కవిత శీర్షిక వజ్రోత్సవాల విశ్లేషణ జీవితాల. ఉరుకలెత్తుతున్న తపనని, ముందు కురుకుతున్న ఉద్వేగాన్ని అణచి మార్చి చల్లార్చే 75 పిరికితనము అజ్ఞానమా ఈ స్వతంత్రం? పాలక వర్గాల చేతులలో నలుగుతూ, మతోన్మాద ఒత్తిళ్లకు అణుగుతూ, పోలీసు అన్నల లాఠీలకు బలి అవుతూ, రక్తపు మొద్దలవుతున్న చలించని నిర్బంధ నరకమా ఈ ప్రజాస్వామ్యం? మా వాళ్ళు అంటూ, కులపోళ్ళు అంటూ, వైవిధ్యం అంటూ అధికారవాద శక్తుల అణిచివేతల ఆకలి అరుపుల ఈ లౌకికవాదం. కొండెక్కి కూసొని అంతా నాకెరుకని గలమెత్తి కలమెత్తి ప్రశ్నించే మనుజుడిని చీల్చి పొగబెట్టి భస్మం చేసే పైశాచిక పంతమా ఈ సార్వభౌమాధికారం? చెప్పండి, ఏది అట్టహాసంగా జరుపుకుందాము? కుంటుపడిపోతున్న రాజ్యాంగ విలువలన, జ్ఞాన శూన్యంలో తేలుతున్న నాయకులన? రాజ్యం లేదు రాడ్డులు దప్ప, రాజీ లేదు రక్తపు ముద్దలు దప్ప, రంగు లేదు రుక్మాతి రాగాలు తప్ప, ఏది లేదు కోపం కుట్ర కామం కాషాయం తప్ప. అందరికీ శనార్థులు. నా పేరు సాత్విక నన్నబోయిన. కవిత శీర్షిక వజ్రోత్సవాల విశ్లేషణ జీవితాల. ఉరుకలెత్తుతున్న తపనని, ముందు కురుకుతున్న ఉద్వేగాన్ని అణచి మార్చి చల్లార్చే 75 పిరికితనము అజ్ఞానమా ఈ స్వతంత్రం? పాలక వర్గాల చేతులలో నలుగుతూ, మతోన్మాద ఒత్తిళ్లకు అణుగుతూ, పోలీసు అన్నల లాఠీలకు బలి అవుతూ, రక్తపు మొద్దలవుతున్న చలించని నిర్బంధ నరకమా ఈ ప్రజాస్వామ్యం? మా వాళ్ళు అంటూ, కులపోళ్ళు అంటూ, వైరుధ్యం అంటూ అధికారవాద శక్తుల అణిచివేతల ఆకలి అరుపుల ఈ లౌకికవాదం. కొండెక్కి కూసొని అంతా నాకెరుకని గలమెత్తి కలమెత్తి ప్రశ్నించే మనుజుడిని చీల్చి పొగబెట్టి భస్మం చేసే పైశాచిక పంతమా ఈ సార్వభౌమాధికారం? చెప్పండి, ఏది అట్టహాసంగా జరుపుకుందాము? కుంటుపడిపోతున్న రాజ్యాంగ విలువలన, జ్ఞాన శూన్యంలో తేలుతున్న నాయకులన? రాజ్యం లేదు రాడ్డులు దప్ప, రాజీ లేదు రక్తపు ముద్దలు తప్ప, రంగు లేదు రుక్మాతి రాగాలు తప్ప, ఏది లేదు కోపం కుట్ర కామం కాషాయం తప్ప.